అండి అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. సో ఏంటంటే సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ గారి బర్త్డే రోజు చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటంటే ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్. సో దానికి మనం జస్టిఫై చేస్తూ మన వాల్ పోస్టర్ ఛానల్లో కూడా మనం వీడియోలు చేసుకోవడం జరిగింది. షారుఖ్ ఖాన్ గారి కంటే మన ప్రభాసే బిగ్గెస్ట్ హీరో. ఏదైతే సందీప్ రెడ్డి వంగ చెప్పడం జరిగిందో అది మనం ప్రూవ్ కూడా చేయడం జరిగింది. మనము వీడియోతో సహా ప్రూవ్ చేయడం జరిగింది. కావాలంటే మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి, వెళ్ళి చూడండి. సో ఏంటంటే ఏదైతే సందీప్ రెడ్డి వంగ చెప్పడం జరిగిందో అదే మాటని ప్రేక్షకులు కూడా చెప్తున్నారా అంటే అభిమానులు, ఆడియన్స్, జెన్యూన్ పర్సన్స్ అంటే జనరల్గా మామూలుగా ఆడియన్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా చెప్తున్నారా అంటే అవును. ఎందుకంటే ఎవ్రీ మంత్ ఒక రిపోర్ట్ వస్తుంది ఓవర్మ్యాక్స్ నుంచి. సో ఓవర్మ్యాక్స్ సంబంధించిన రిపోర్ట్ నేను జూన్ జూలైలో కూడా చెప్పాను అనుకుంటా. ఈకి 2 సార్లు ఏమో చెప్పాను. ఆ 2 సార్లు కూడా ఒక్కడే నెంబర్ 1లో ఉన్నాడు. నాకు తెలిసి ఈ ఇయర్లో ఎక్కువ సార్లు నెంబర్ 1లో ఉన్నది అతనే. సో ఇప్పుడు ఈ మంత్కి సంబంధించి రిపోర్ట్ కూడా రావడం జరిగింది. ఈ మంత్ అంటే అక్టోబర్ మంత్ అనుకోండి. ఎందుకంటే ఇది బిఫోర్ 1 మంత్ ముందు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు నవంబర్ కదా, నవంబర్ అంటే మనకి అక్టోబర్ది ఇవ్వడం జరుగుతుంది. సో ఎవ్రీ మంత్ 20 ఆ డేట్కి అయితే ఇది రావడం జరుగుతుంది, 20-25 మధ్యలో. సో ఈ మంత్ కూడా ఆ రిపోర్ట్ అయితే వచ్చింది ఓవర్మ్యాక్స్ నుంచి. టాప్ 10 మోస్ట్ పాపులర్ సెలబ్రిటీస్ ఇన్ ఇండియా హీరో వైజ్గా ఉన్న వాళ్ళలో. సో అందులో ఈ ఇయర్లో ఎక్కువ సార్లు ఉన్నది ఆయనే, డైనోసారే. ఎవరి పేరు అనుకుంటున్నామో ఆయనే, డైనోసారే ప్రభాస్ గారు. అండ్ అక్టోబర్ మంత్లో కూడా మన ప్రభాస్ గారి నెంబర్ 1 స్థానంలో అయితే గట్టిగా ఆక్రమించి కూర్చోవడం జరిగింది. అండ్ ఈ రిపోర్ట్ని నేను మ్యాక్స్ ఈ ఇయర్ మొత్తము నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఇందులో కామన్గా కనిపించింది ఎవరు అంటే నాకు ప్రభాస్ గారు కామన్గా కనిపించడం జరిగింది, విజయ్ తలపతి గారు కామన్గా కనిపించడం జరిగింది, అల్లు అర్జున్, ఇంకా షారుఖ్ ఖాన్ వీళ్ళైతే కామన్గా కనిపించడం జరిగింది. మధ్య మధ్యలో కొన్ని రామ్ చరణ్ గారు, వెంకటేశ్వర గారు కూడా వీళ్ళు కూడా కనిపించడం జరిగింది. అండ్ ఇంకో స్పెషల్గా మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ టాప్ 10లో ఎక్కువగా సౌత్ యాక్టర్లే ఉండడం జరిగింది. ఎక్కువ అయితే సౌత్ యాక్టర్లే. బాలీవుడ్కి సంబంధించి మెయిన్గా మధ్య మధ్యలో సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ వీళ్ళు తప్ప ఎక్కువగా పెద్దగా బాలీవుడ్లో కనిపించిన వాళ్ళు ఎవరు లేరు. ఎప్పుడో ఒకసారి అమీర్ ఖాన్ తప్ప బాలీవుడ్ నుంచి కాదు, ఎక్కువగా సౌత్ నుంచి అయితే కనిపించడం జరుగుతుంది. మరి అక్టోబర్కి సంబంధించిన ఓవర్మ్యాక్స్ లిస్ట్ ఏ విధంగా ఉంది, టాప్ 10 లిస్ట్ మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, సో ఆబ్వియస్లీ నెంబర్ 1 పొజిషన్లో మన డైనోసార్ ప్రభాస్. ఎందుకంటే ఆయన గురించి ఇండియాలో ప్రజెంట్ ఎక్కువగా నడుస్తుంది. అలాగే లాస్ట్ మంత్ ఆయన బర్త్డే కూడా ఉంది అక్టోబర్కి సంబంధించి. పూర్తిగా అక్టోబర్లో ఆయనకు సంబంధించిన అప్డేట్స్ రావడం జరిగింది. కాబట్టి ఆయనే నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. సో ఏంటంటే జస్ట్ ఆయన బర్త్డే వల్లనే నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడంటే కాదు. ఆయన అంతకుముందు కూడా ఈ ఇయర్లో ఎక్కువ సార్ ఉన్నది ప్రభాస్ గారే. సో ఏంటంటే ఆయన బర్త్డే ఉందని కాదు, ప్రభాస్ గారి గురించి ప్రజెంట్ ఇండియాలో బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని సందీప్ రెడ్డి వంగ ఎందుకు అన్నాడో మనకి లిస్ట్ ఈ ఇయర్ మొత్తం మనం చూసుకుంటే మనకు అర్థమైపోతుంది. సో ఏంటంటే నెంబర్ 1 ప్లేస్లో ప్రభాస్ గారు ఉన్నారు. ఎందుకంటే ప్రభాస్ గారు చాలా జెన్యూన్ పర్సన్ అబ్బా. చాలామంది ఆయన్ని హేటెడ్ చేస్తారు కానీ జెన్యూన్ పర్సన్స్. ఎందుకంటే కొత్త డైరెక్టర్లకు కూడా అవకాశం ఇచ్చేవారు ఎవరైనా ఉన్నారంటే నెంబర్ 1 పొజిషన్లో పాన్ ఇండియా వైజ్గా ప్రభాస్ గారే ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు మన నాటు సాంగ్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ గారు డైరెక్టర్గా మారుతున్నారు, ఆయనకు అవకాశం ఇస్తున్నారు ప్రభాస్ గారు. అంటే కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేస్తున్నారు ప్రభాస్ గారు. మరి ఆయన పాన్ ఇండియా వైజ్గా చేస్తున్నాను కదా, నేను పాన్ ఇండియా హీరోని కదా, ఏదన్నా సినిమా తేడా అయితే ఎలా అని చెప్పి ఆయన ఆలోచించట్లేదు. సో దానిలో భాగంగానే మారుతి గారికి కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. సో ఇలా అనమాట కొత్త డైరెక్టర్లకు అవకాశం ఇవ్వడంలో మనకు ప్రభాస్ గారు ముందుంటారు. అలాగే రీసెంట్గా మన కల్కితో నాగశ్విన్ గారు కూడా. సో ఏంటంటే కొత్త డైరెక్టర్ నమ్మి వాళ్ళకి అవకాశం ఇవ్వడంలో ఖచ్చితంగా ప్రభాస్ గారు ముందుంటారు. సో అందుకే ఆయన నెంబర్ 1 పొజిషన్ని ఖచ్చితంగా డిజర్వ్ చేస్తాడు. ఇక నెంబర్ 2 పొజిషన్లో విజయ్ తలపతి. నాకు తెలిసి విజయ్ తలపతి గారు కూడా ఈ లిస్టులో మారట్లేదు. సెకండ్ పొజిషన్లో లేకపోతే థర్డ్ పొజిషన్లో ఉంటున్నాడు. ఎందుకంటే ఏ విధంగా మన తెలుగులో మన సూపర్ స్టార్స్కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో అదే విధంగా విజయ్ తలపతి కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దాంతో పాటు ఆయన టీవీకే పార్టీ ఇప్పుడు అధ్యక్షుడు కాబట్టి ఆయన గురించి ఇండియాలో చాలా బాగా మాట్లాడుకుంటున్నారు కాబట్టి సో ఆయన లిస్ట్లో నెంబర్ 2 పొజిషన్లో ఉన్నాడు. అండ్ మళ్ళీ చెప్తున్నా, ఇది సినిమాల పరంగా కాదు, పబ్లిక్ ఎక్కువగా ఎవరి గురించి బాగా మాట్లాడుకుంటున్నారు, ఎవరి గురించి ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి ఈ ఓవర్మ్యాక్స్ అనేది రిపోర్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక నెంబర్ 3 పొజిషన్లో మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. సో అల్లు అర్జున్ కూడా ఈ ఇయర్లో మొత్తం టాప్ 10 లిస్ట్లో ఖచ్చితంగా ఉంటున్నాడు. ఓవర్మ్యాక్స్లో ఖచ్చితంగా ప్రతి మంత్ ఉంటున్నాడు. ఆ పొజిషన్ అనేది చేంజ్ అవుతుంది కానీ ఖచ్చితంగా ఉంటున్నాడు. కానీ మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే అక్టోబర్లో పెద్దగా అల్లు అర్జున్ గారి గురించి ఎక్కువగా ఆయన టాపిక్స్, సినిమాకి సంబంధించి ఎక్కువగా టాపిక్స్ రాలేదు. అయినప్పటికీ నెంబర్ 3 పొజిషన్లో ఉన్నాడంటే మెచ్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రభాస్ గారిని చూసినట్టయితే ప్రభాస్ గారి లాస్ట్ టైం ఆయన బర్త్డే ఉంది, కానీ అంతకుముందు ఆయన బర్త్డే లేకపోయినా ప్రభాస్ గారు నెంబర్ 1 పొజిషన్లోనే ఈ ఇయర్ మొత్తం ఉంటున్నారు. తర్వాత జననాయకన్ సినిమాకి సంబంధించి విజయ్ తలపతి గారు, అలాగే పార్టీ అధ్యక్షుడు కాబట్టి ఆయన గురించి కూడా టాక్ నడుస్తుంది. బట్ అల్లు అర్జున్ గారి గురించి ఎలాంటి ప్రజెంట్ అంత టాపిక్స్ లేకపోయినా అల్లు అర్జున్ గారు నెంబర్ 3 పొజిషన్లో ఉన్నారంటే నిజంగా మెచ్చుకోవాలి. ఇక నెంబర్ 4 పొజిషన్లో వచ్చేసి కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్. ఎందుకంటే రీసెంట్గా ఆయన కింగ్ మూవీకి సంబంధించి టీజర్ కూడా రావడం జరిగింది. సో ఆయన రీసెంట్గా ఆయన బర్త్డే కూడా రావడం జరిగింది కాబట్టి ప్రతి మంత్ ఈయన కూడా లిస్ట్లో ఖచ్చితంగా ఉంటాడు. టాప్ 10లో ఏదో ఒక పొజిషన్లో అయితే ఉంటాడు. సో షారుఖ్ ఖాన్ నెంబర్ 4 పొజిషన్లో ఉన్నాడు. అలాగే నెంబర్ 5 పొజిషన్లో
అజిత్ కుమార్ గారిని కూడా నిజంగా మెచ్చుకోవాలి. ఆయన పెద్దగా ఆయన సినిమాల గురించి ఎలాంటి టాపిక్ రానప్పటికీ ఆయన ప్రెజెంట్ రేసింగ్‌లో పాల్గొంటున్నాడు. అక్కడి న్యూస్ కూడా బాగా వైరల్ అవుతుంది కాబట్టి, అలాగే రీసెంట్‌గా ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఏంటంటే టీవీకే పార్టీ అధ్యక్షుడు ఏదైతే తొక్కిసలాట జరిగిందో విజయ్ తలపతి పెట్టిన మీటింగ్‌లో, దానికి సంబంధించి ఆయన ఇనిషియేటివ్ తీసుకొని ఏంటంటే, మనం కూడా బాధ్యతగా ఉండాలి. పౌరులం కూడా ఇలాంటి మీటింగ్స్ ఎక్కువ కండక్ట్ అయ్యేటప్పుడు కొంచెము మన భద్రత మనం రూల్స్ అనేటివి బాగా పాటించాలి అని చెప్పి అజిత్ కుమార్ గారు చెప్పడం జరిగింది. ఆయన ఇప్పుడు ఈ లిస్ట్‌లో నెంబర్ 5థ్ పొజిషన్‌లో ఉన్నాడు. అలాగే నెంబర్ 6థ్‌లో వచ్చేసి మన జూనియర్ ఎన్టీఆర్. సో రీసెంట్‌గా 'డ్రాగన్' మూవీకి సంబంధించి బాగా సినిమాకి హైప్ వస్తుంది. సో ఇంకా బయటికంతా హైప్ రాకపోయినప్పటికీ మంచి తెలుగు ఆడియన్స్‌లో మంచి హైప్ ఉంది కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ గారు 6థ్ పొజిషన్‌లో ఉన్నారు. ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎవ్రీ టైమ్ ఈ లిస్ట్‌లో ఉంటారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి మన మహేష్ బాబు గారు. ఎందుకంటే మహేష్ బాబు గారి ఏదైతే రీసెంట్‌గా వారణాసికి సంబంధించిన ఫంక్షన్ అయితే కావడం జరిగింది. బట్ ఇది ఈ మంత్ కావడం జరిగింది ఫస్ట్ ఫంక్షన్ అనేది. బట్ ఏంటంటే లాస్ట్ మంత్ నుంచి ఈ ఫంక్షన్‌కి మంచి హైప్ ఉంది. ఈ ఈవెంట్ ఏదైతే ఉందో ఈ ఈవెంట్‌కి మంచి హైప్ ఉంది. అలాగే రాజమౌళి గారితో సినిమా వస్తుంది కాబట్టి మహేష్ బాబు గారికి కూడా మంచి పాపులారిటీ, ఆయన గురించి ఎక్కువగా మాట్లాడుకోవడం జరుగుతుంది వారణాసికి సంబంధించి. సో ఈ లిస్ట్‌లో మహేష్ బాబు గారు 7th పొజిషన్‌లో ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి 'పెద్ది' సినిమాతో 'చికిరి చికిరి' సాంగ్‌తో మొత్తం ఇండియాని ఊపేస్తున్న, ఇండియానే కాదు మొత్తం వరల్డ్ గ్లోబల్ మొత్తం ఊపేస్తుంది 'చికిరి చికిరి' సాంగ్ అనేది. ప్రతి ఒక్కరు రియాక్షన్ వీడియోస్ మామూలుగా కాదు. అండ్ ఎవ్రీ టైమ్ కూడా ఈ లిస్ట్‌లో కూడా ఖచ్చితంగా రామ్ చరణ్ గారు ఉంటారు. మాక్సిమం మన సౌత్ నుంచి అందరూ స్టార్స్ ఉన్నారు. పెద్ద పెద్ద స్టార్స్ ఎవరైతే ఉన్నారో అందరూ ఈ లిస్ట్‌లో ఉన్నారు. మ్యాక్స్ టు మ్యాక్స్ అందరూ ఉన్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసి రామ్ చరణ్ గారు 8వ పొజిషన్‌లో ఉన్నారు. ఆయన కూడా డిజర్వ్ చేస్తారు. ఎందుకంటే ఆయన గురించి కూడా పబ్లిక్ బాగా మాట్లాడుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 9th పొజిషన్‌లో వచ్చేసి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు కూడా లిస్ట్‌లో కొన్ని కొన్ని సార్లు ఉంటారు. కొన్ని కొన్ని సార్లు ఉండరు. బట్ ఏంటంటే టాప్ 10 లిస్ట్‌లో ఈసారి ఆయన 9th పొజిషన్‌లో ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి 10th పొజిషన్‌లో వచ్చేసి సల్మాన్ ఖాన్. సో సల్మాన్ ఖాన్ ఉన్నాడు. 10th పొజిషన్‌లో ఉన్నాడు. ఎందుకంటే ఆయన 'బ్యాటిల్ ఆఫ్ గల్వాన్' సినిమా తీయడం జరుగుతుంది. దానికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ రాకపోయినా ఆయన గురించి కూడా ఇండియాలో బాగా మాట్లాడుకుంటారు కాబట్టి ఆయన 10th పొజిషన్‌లో ఉన్నారు. ఓవరాల్‌గా ఈ 10 మందిలో ఒక ఇద్దరు మినహాయించి సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ మినహాయించి మిగతా అందరూ సౌత్ సూపర్ స్టార్లే. అందులో ఇద్దరిని పక్కన పెడితే ఎవరు విజయ్ తలపతి గారు ఇంకా అజిత్ కుమార్ గారిని పక్కన పెడితే మిగతా 10 మందిలో 6 మంది ఓన్లీ మన తెలుగు ఇండస్ట్రీ నుంచే. అందులో టాప్‌లో ఉన్న వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మహేష్ బాబు గారు ఉన్నారు, అలాగే ఎన్టీఆర్ గారు ఉన్నారు. సీనియారిటీ వైజ్ చెప్తున్నాను నేను. అలాగే ప్రభాస్ గారు ఉన్నారు, అల్లు అర్జున్ గారు ఉన్నారు, రామ్ చరణ్ గారు ఉన్నారు. వీళ్ళ ఆరుగురు కూడా ప్రెజెంట్ మన పాన్ ఇండియా సూపర్ స్టార్. సో వీళ్ళ ఆరుగురు లిస్ట్‌లో ఉండడం జరిగింది. సో ఏంటంటే ఈ లిస్ట్ ఇండియాకి సంబంధించి. బట్ ఇండియాలో ఎక్కువగా మాట్లాడుకుంటున్నది ప్రెజెంట్ మన సౌత్ సూపర్ స్టార్స్ గురించే. అందులో నెంబర్ 1 పొజిషన్‌లో ఇయర్ మొత్తం పాగా వేసుకొని కూర్చుంది ఎవరు అంటే ఖచ్చితంగా ప్రభాస్ గారే. ఇక ప్రభాస్ నెంబర్ 1 ప్రభాస్, నెంబర్ 2 వచ్చేసి మన విజయ్ తలపతి, నెంబర్ 3 వచ్చేసి అల్లు అర్జున్ గారు. వీళ్ళ లిస్ట్ అయితే మాక్సిమం రెగ్యులర్‌గా ఉంటుంది. టాప్ 10లో ఖచ్చితంగా ఉంటుంది. అందులో ప్రభాస్ గారు అయితే నెంబర్ 1 పొజిషన్‌లో ప్రతిసారి ఉండడం జరుగుతుంది. అందుకే అన్నాడు కదా సందీప్ రెడ్డి వంగ ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఎవరు అంటే దానికి ఆడియన్స్ ప్రకారమే ఆన్సర్ వస్తుంది. ఓవర్మాక్స్ మీడియా కూడా ఆన్సర్ దొరికింది. సో ఏంటంటే ఆల్రెడీ సందీప్ రెడ్డి వంగ చెప్పాడు. ఇప్పుడు ఏంటంటే ఓవర్మాక్స్ మీడియా కూడా చెప్తుంది. ఆడియన్స్ కూడా చెప్తున్నారు. ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఎవరు అంటే ప్రభాస్.